స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. దేవి ఖడ్గమాల స్తోత్రం. ప్రార్థన. హింకారాసన గర్భితానలసికాం సాం క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధాతోత్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం షడ్భూషితాముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. కొందరు దేవి ఖడ్గమాల పారాయణ చేయకూడదు, అనుష్ఠానం ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి అంటారు. కానీ దేవి ఖడ్గమాల పారాయణ రహస్యంగా చేయాలి అంతే. ఎవరికి వినిపించకుండా మనకు మనం చేసుకోవచ్చు. అయితే దేవి ఖడ్గమాల పారాయణ చేయడం వల్ల అమ్మవారి నామాలను మనం పొగుడుతున్నట్లు, అంతేకాని చేయకూడదు అనే నియమం ఏమీ లేదు. సరే, ఇప్పుడు చెప్పుకుందాం. అస్య శుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపసేంద్రియాదిష్ట వరుణాదిత్య ఋషి దైవీ గాయత్రీ ఛందః సాత్విక కాకర పరభక్తారిక స్ఫీటస్థితాం కామేశ్వరాం కనిలయాం మహాకామేశ్వరీ శ్రీలలితా పరభక్తారికా దేవతాం ఐం బీజం క్లీం శక్తిం సౌం కీలకం మమ కట్వసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః. మూలమంత్రేణ షడ్గుణ్యాసం కుర్యాత్ ధ్యానం ఆరక్తాంబాం త్రినేత్రాం వరనామా వాసనానాం రత్నతాటంకర రమ్యాం అస్తాంబోజ హస్తై పాశాంకుశధనుష్యాయ కుర్యాస్ఫురంతీం ఆపినోతుంగ వృక్షోరుహ కలస్య లుట్టారహోజ్వలాంగీ ధ్యాయేతంబోరుహస్తామరుణిమా వాసనామీశ్వరామి. ఇప్పుడు అమ్మవారిని మనసులో పూజ చేస్తున్నట్టు భావించి ఈ కింది మంత్రాలను చేసుకోవాలి. మానస పూజ చేయాలి. లమిత్యాది పంచపూజ్యాం యదా పూజాం కుర్యాత్ యదా శక్తిమూలమంత్రం జపేత్ లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీలలితా త్రిపుర సుందరీ పరభక్తారికాయై గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మికాయై శ్రీలలితా త్రిపుర సుందరీ పరభక్తారికాయై పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మికాయై శ్రీలలితా త్రిపుర సుందరీ పరభక్తారికాయై ధూపం పరికల్పయామి. రం తేజస్వీ తత్వాత్మికాయై శ్రీలలితా త్రిపుర సుందరీ పరభక్తారికాయై దీపం పరికల్పయామి. వం అమృత తత్వాత్మికాయై శ్రీలలితా త్రిపుర సుందరీ పరభక్తారికాయై అమృత నివేదనం పరికల్పయామి. సం సర్వతత్వాత్మికాయై శ్రీలలితా త్రిపుర సుందరీ పరభక్తారికాయై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి. ఇది షోడశోపచార పూజ అంటాం కదా, అదన్నమాట. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించాలి. ఇక మనం మూలమంత్రంలోనికి ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఓం హైం హ్రీం శ్రీం 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 ఐం క్లీం సౌం ఓం నమ త్రిపుర సుందరీ హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి హస్తదేవి కామేశ్వరీ భగమాలిని నిత్యక్లిన్నే బేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరీ శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయీ స్వస్తిశమయీ ఉడ్డీశమయీ చర్యానందామయీ లోపాముద్రామయీ అగస్త్యమయీ
కాలతాపనమయీ ధర్మచర్యామయీ ముక్తకేశీశ్వరమయీ దీపకళానందమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజ్ఞదేవమయీ కళ్యాణదేవమయీ వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అనిమా సిద్ధే లగిమా సిద్ధే మహిమా సిద్ధే ఇశిష్వ సిద్ధే వశిష్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంశోభిని సర్వవిద్యావిని సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహంకుశే సర్వకేసరి సర్వబీజే సర్వయోనే సర్వత్రికండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిని రూపాకర్షిని రసాకర్షిని గంధాకర్షిని చిత్యాకర్షిని ధైర్యాకర్షిని స్మృత్యాకర్షిని నామాకర్షిని బీజాకర్షిని ఆత్మాకర్షిని అమృతాకర్షిని శరీరాకర్షిని సర్వసపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగ కుసమే అనంగ మేకలే అనంగ వదనే అనంగ మదనాతురే అనంగ రేకే అనంగ వేదిని అనంగ కుశే అనంగ మమలిని సర్వశోభన చక్రస్వామిని సర్వ సంక్షోభన చక్రస్వామిని గుప్తాంతరయోగిని సర్వసంశోభిని సర్వవిద్రావిని సర్వాకర్షిని సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వసంవిని సర్వజుంబిని సర్వవశంకరిని సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధధారికే సర్వసంపత్పూరిని సర్వమంత్రమయి సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయిని చక్రస్వామిని సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళాకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్ననివారిణి సర్వాంగ సుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్థసాధక చక్రస్వామిని కులోతీర్ణయోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయీ సర్వరక్షా స్వరూపిణి సర్వప్రీత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జయని సర్వేశ్వరి కౌలిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యయోగిని బామిని చాపిని పాసని అంకుశని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాపదమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతి రహస్యయోగిని శ్రీ శ్రీ మహాభక్తారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యయోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపుర శ్రీ త్రిపురమాలిని త్రిపురా సిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ఞి మహామహాశక్తే మహామహాగుప్తే మహామహాప్రజ్ఞే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమో నమః నమస్తే శ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమో నమః. ఇప్పుడు ఫలశ్రుతి చెప్పుకుందాం. అంటే దేవి ఖడ్గమాల చేయడం వల్ల కలిగే ఫలాలను తెలుసుకుందాం. ఫలశ్రుతి ఏష విద్యా మహాసిద్ధిదాయిని స్మృతి మంత్రతాం అగ్నివాత మహాక్షోభే రాజ్యస్య విప్లవే లుట్టనే తత్కారభయే సంగ్రామే సలిలప్లవే సముద్రాయన విక్షోభే భూత ప్రేతాదికే భయే ఆపస్మర జర వ్యాధి మృత్యుక్షయ
क्षमादिके भजे भये शाकिनी पूतन यक्षराक्षस कूष्मांडभये मित्रभेदिनी ग्रहभये व्यसने व्यभिचारिके अन्वेष प्रीत चित्त दोषेषु मूलमंत्रं स्मरेन्नरः सर्वोपद्रव निर्मुक्तानां साक्षात् शिवमये भवेत् आपत्काले नित्यपूजां विस्तारात्करः भवेत् एकवारं जपध्यानं सर्वफूल पूजाफलं लभेत् नववाराणां देवीनां ललिताय महाद्यसम् एकत्र गणनारूपो वेदाङ्गगोचरं सर्वाङ्गमर रहस्याब्दं स्मरणातत्त्वनाशिनी ललिताय महेन्यस्य मूलमन्त्र महीयसी नरवस्यां नरेन्द्रानं वस्यं नारीव शङ्करम् अनिमादिगुणैश्वर्यं रञ्जनं पापभञ्जनं ततध्रवरणास्तायिं देवबृन्दकमन्त्रकं मूलमन्त्रं परं गुह्यं परन्धामं प्रकीर्तितं शक्तिमाला पञ्चदा सच्चिवामालाञ्च तद्दृश्यति रहस्यं भुक्तिमुक्तिदायकम् इति वामकेश्वरतन्त्रे उमामहेश्वरसंवादे श्रीदेवी ఖడ్గమాల స్తోత్రం సంపూర్ణం. ఉచ్చారణ దోషం లేకుండా చెప్పుకుంటే ఎలాంటి భయము ఉండదు. ఈ పూజను ఈ ఖడ్గమాలను అందరూ చేసుకోవచ్చు. అమ్మవారి నామాలు మాత్రమే ఇవి.